హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్ 5వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ పోస్టులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీలో ఫారెస్ట్రీ లేదంటే బాటనీ లేదంటే జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈ సబ్జెక్ట్లో మీకు ఏ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ శాలరీ చూసుకున్నట్లయితే 17,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు భారతీయులై ఉండాలి. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 18 ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది కూడా రాయాలన్నమాట. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ పూర్తి పేరు అయితే రాయాలి. తర్వాత ఫాదర్స్ నేమ్ అయితే రాయాలి. లేదంటే మీరు హస్బెండ్ నేమ్ ఉంటే హస్బెండ్ నేమ్ అయినా రాయొచ్చు అనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. తర్వాత ఏజ్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత మెరిటల్ స్టేట్, మీరు మ్యారీడా అన్మ్యారీడా అని మెరిటల్ స్టేటస్ అయితే రాయాలన్నమాట. తర్వాత ఇక్కడ మీరు క్యాస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాలన్నమాట. తర్వాత ఫోన్ నెంబర్ కూడా రాయాలి, ఈమెయిల్ అడ్రస్ కూడా రాయాలి, పర్మనెంట్ అడ్రస్ అయితే రాయాలి. ప్రజెంట్ ఉన్న పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు రాయాలన్నమాట. తర్వాత ఫోన్ నెంబర్ అయితే రాయాలన్నమాట. ఆల్టర్నేట్గా ఏదైనా ఫోన్ నెంబర్ ఉంటే మీరు రాయొచ్చు. తర్వాత మీరు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడ చదువుకున్నారో అది అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ రాయాలి, తర్వాత ఇన్స్టిట్యూట్ రాయాలి, తర్వాత యూనివర్సిటీ అండ్ బోర్డు, అలాగే ఇయరింగ్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్, డివిజన్ ఆఫ్ మార్క్స్, స్పెషలైజేషన్ ఇవన్నీ అయితే మీరు పూర్తిగా అయితే నింపాలన్నమాట, రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏ సబ్జెక్ట్ ఏ లాంగ్వేజెస్ మాట్లాడడానికి వస్తుందో అలాగే రాయడానికి వస్తుందో అలాగే చదవడానికి వస్తుందో ఆ లాంగ్వేజెస్ అయితే మీరు రాయాలన్నమాట. తర్వాత ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్, మీరు ఈ స్కిల్స్ ఉంటే మీరు సబ్మిట్ చేయొచ్చు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఇక్కడ ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, వెబ్స్ బ్రౌజింగ్, డిడిపి ఇవి మీకు స్కిల్స్ ఉంటే సబ్మిట్ చేయొచ్చు, లేదంటే సబ్మిట్ చేసి లేకున్నా ఓకే. తర్వాత ప్లేస్ అయితే రాయాలన్నమాట. తర్వాత డేట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు అయితే రాయాలన్నమాట. తర్వాత ఫుల్ నేమ్ అయితే రాయాలన్నమాట. ఆ తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ను అలాగే మీ డిగ్రీ సర్టిఫికేషన్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ అట్ ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, డువాలపల్లి, కోంపల్లి, హైదరాబాద్లో మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. గాయస్ మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే జాబ్లోకి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, డువాలపల్లి, హైదరాబాద్. మీకు ఇంటర్వ్యూ ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఆగస్టు 18వ తేదీ అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారన్నమాట. కాబట్టి అర్హులైన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వండి. ఓకే గ్యాస్, అందరికీ థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరైతే జాయిన్ అవ్వండి. అందరికీ థ్యాంక్ యూ.